మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి అను దైవవాక్కు ప్రేరణతో ఫాదర్ శౌరి గారి నానమ్మ స్వర్గీయ సల్వేంద్ర ఇన్యాసి టీచర్ ఆత్మీయ స్ఫూర్తితో రెవరెండ్ ఫాదర్ సాలికా థోమస్, రెవరెండ్ ఫాదర్ యాషరపు శౌరి, గుంటూరు మేత్రాసన గురువుల ఆదర్శమైన మాటలతో దైవ పిలుపును అందుకొని కార్మెల్ సభలో ప్రేమకు నిలువెత్తు రూపం, పరోపకారమే పరమధర్మం అని నమ్మి మానవత్వానికి చిరునామాగా మారి నిరంతర దైవ సేవలో వర్ధిల్లుతున్న రెవరెండ్ ఫాదర్ శౌరి సల్వేంద్ర ఓసిడి గారు కార్మెల్ సభలో 25 వసంతాల మరవాస జీవితాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకున్న ఈ తరుణంలో వారికి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియపరుస్తూ దేవుని మహిమపరచాలని సమర్పించు కృతజ్ఞత దివ్య పూజా బలికి విచ్చేసిన గురువులకు, కన్యశ్రీలకు, బంధుమిత్రులకు, అన్నదమ్ములకు, విశ్వాసులందరికీ స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. స్వర్గీయ సల్వేంద్ర మరేదాసు అన్నమ్మ గారులకు బడేపురం గ్రామం తాడికొండ మండలం గుంటూరు జిల్లా నందు 3వ సంతానముగా రెవరెండ్ ఫాదర్ శౌరి సల్వేంద్ర గారు నవంబర్ 18వ తేదీన 1980 సంవత్సరమున జన్మించారు. వీరికి ఒక అన్న, ఒక అక్క, ఒక చెల్లి తోబుట్టువులు. ప్రాథమిక విద్యను స్వగ్రామమైన బడేపురం గ్రామం నందు పూర్తి చేసుకొని హై స్కూల్ విద్యను పిడిగిరాళ్లలో బోర్డింగ్ నందు అభ్యసించారు. సెమినరీ లైఫ్ జూలై 3వ తేదీ 1995 సంవత్సరం ఫాదర్ శౌరి గారు దైవ పిలుపును అందుకొని పరిశుద్ధ కార్మెల్ మాతా సభలో చేరి ప్రారంభ దశ తర్ఫీదుగా మైనర్ సెమినరీ కార్మెల్ విద్యాభవన్ కానూరు, విజయవాడ నందు మరియు ఇంటర్మీడియట్ ఆంధ్ర లయోల కళాశాల నందు పూర్తి చేశారు. 1998 సంవత్సరంలో పోస్ట్ లేని కోర్స్ నిమిత్తమై కేరళ రాష్ట్రంలో కాలికట్ ఆశ్రమంలో అభ్యసించి తదుపరి కెనానికల్ నోవియేట్ అనే కేరళ రాష్ట్రం అన్నమలాడ సెయింట్ జోసెఫ్ ఆశ్రమంలో 1999